నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎటువంటి సమస్య లేదు. ఉద్యోగంలో ఉండనివ్వండి, లేకపోతే వ్యాపారాల్లో ఉండనివ్వండి, వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో మీకు కావలసినటువంటి ఇంక్రిమెంట్స్ కానీ, లేకపోతే మీరు కోరుకున్నటువంటి ప్రమోషన్స్ కానీ, లేకపోతే ట్రాన్స్ఫర్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక వ్యాపార రంగంలో అంటారా, అటు ఇండస్ట్రియల్ సెక్టర్స్ కానీ, లేకపోతే ఇటు అనేక రకాలైనటువంటి వ్యాపారాలు, బట్టల వ్యాపారం కానీ, నగల వ్యాపారం కానీ, మందుల వ్యాపారం కానీ, ఏ వ్యాపారం అయినప్పటికీ కూడా అన్నీ బాగుంటాయి. రియల్ ఎస్టేట్ రంగం మాత్రం కుదేలేకపోతుంది. ఏమాత్రం బాగుండేటటువంటి పరిస్థితులు లేవు. లేకపోతే ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కడుపులో నొప్పి అనిపించినటువంటి పరిస్థితులు ఏర్పడితే వైద్య సదుపాయం చేపించుకోండి. ఇంట్లో కూడా పెద్దలు ఉంటారు, వాళ్ళ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి. కానీ ఆపద ఏమీ లేదు. కాకపోతే పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం గొప్ప అనారోగ్య పరిస్థితులు ఉండవచ్చు. ప్రతి వాళ్ళకి వైద్య సదుపాయం కనుక కలిగించినట్టయితే వాళ్ళు బాగుంటారు. మళ్ళీ మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. ప్రేమికులకు అద్భుతమైనటువంటి మాసంగా ఫిబ్రవరి మాసం మనం చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారికి. ఇంట్లో కూడా దంపతుల మధ్యన ప్రేమ, అనురాగం, ఆప్యాయత అన్నీ కూడా ఉంటాయి. సోదరిమణులతో సఖ్యత బాగుంటుంది. ఏమైనా ఇంతకుముందు ఏదైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏవైనా కోర్టు కేసులు, వివాదాలు ఉన్నటువంటి పక్షంలో, లేకపోతే భూ వివాదాలు కనుక ఉన్నటువంటి పక్షంలో అవన్నీ కూడా ఖచ్చితంగా పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంచెం ఆహార నియమాలు పాటించడం మంచిది. శుభకార్యాల్లో కానీ, లేకపోతే వినోదాల్లో పాల్గొన్నప్పుడు తగిన మోతాదులో పద్ధతి ప్రకారంగా మీరు ప్రవర్తించినటువంటి పరిస్థితుల్లో గౌరవము బాగుంటుంది. ఆ తర్వాత మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ రకంగా మీరు ఫిబ్రవరి మాసమంతా కూడా అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు కూడా వాళ్ళు బాధ్యతగా వాళ్ళ చదువులు చదువుకుంటారు. ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని విసిగించేటువంటి స్థితిగతులు లేవు.